పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు మా పాఠశాల తరఫున హృదయపూర్వక నమస్కారములు. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా 7వ తేదీ శనివారము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఒకే రోజు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో నిర్వహించమని చెప్పి ఆదేశాలు ఇచ్చి ఉన్నందున రాష్ట్ర స్థాయి నుంచి పాఠశాల స్థాయి వరకు ప్రతి కార్యక్రమం కూడా అధికారులందరూ పర్యవేక్షిస్తూ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని తల్లిదండ్రుల సహకారంతో విజయవంతం చేయాలని చెప్పి ఉన్నందున ఈ కార్యక్రమాన్ని మీకు ఆహ్వానం పలుకుతూ మీ అందరికీ మా పాఠశాల తరఫున మెగా పేరెంట్స్ డే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతున్నాము. పిల్లలందరూ ఒకసారి చెప్పలు కొట్టండి. మీ అమ్మలందరికీ మీకు ఆహ్వాన పత్రికలు అందజేసినాము. 7వ తేదీ శనివారము ఉదయం 9 గంటలకు కార్యక్రమం మొదలవుతుంది. 9 గంటల నుంచి ఆ రోజు పిల్లల యొక్క చదువు ప్రోగ్రెస్ కార్డ్స్ అందజేస్తాము. ఆ ప్రోగ్రెస్ కార్డ్స్ కొత్తగా గవర్నమెంట్ రూపొందించింది. ఇంతకుముందు మేమే సొంతంగా కొనుక్కొని వచ్చేవాళ్ళము బయట ప్రైవేట్గా. కానీ ఈసారి రాష్ట్ర ప్రభుత్వము ప్రోగ్రెస్ కార్డ్, హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ అని చెప్పి ఆ కార్డ్స్ గవర్నమెంట్ అందజేస్తుంది. ఆ కార్డ్స్లో పిల్లల వివరాలు అన్నీ ఉంటాయి. ఆ రోజు మీకు తెలియజేస్తాము. అదేవిధంగా మీకు శనివారం 7వ తేదీ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ రోజు మహిళలందరికీ ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు, రంగోలీ కార్యక్రమాలు నిర్వహించమని చెప్పినారు. మీ అందరికీ ముగ్గులు, రంగులు అన్నీ మేమే తీసుకొని వస్తాము. ఇక్కడ ఈ రోడ్డు మీదనే ముగ్గుల పోటీలు కూడా ఉంటాయి. అలా తర్వాత ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇద్దరు పేరెంట్స్ మన పాఠశాల గురించి మాట్లాడమని చెప్పి ఉన్నారు. అలాంటి వాళ్ళని కూడా కొంతమంది ఎంపిక చేయమని చెప్పారు. సువర్ణ మాట్లాడమని చెప్పింది. సువర్ణ తర్వాత మన స్వరూప మాట్లాడుతున్నారు. ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఒక 2 నిమిషాలు చాలు, ఎక్కువ అవసరం లేదు. మన పిల్లలు ఎలా చదువుతున్నారు, గతంలో మన పాఠశాల ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఎలా చేస్తే ఇంకా బాగుంటుంది, ఇలాంటి సలహాలు సూచనలు ఇస్తూ 2 నిమిషాలు మీరు మాట్లాడే పేరెంట్స్ మాట్లాడవచ్చు. రంగోలీ ముగ్గుల పోటీలు ఉంటుంది. తర్వాత ఆ పోటీల్లో గెలుపొందిన వాళ్లకు మేము పాఠశాల తరఫున ప్రైజెస్ గిఫ్ట్లు కూడా ఇస్తాము. కాబట్టి మీరందరూ తప్పక హాజరు కావాలి. తర్వాత కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత మీ అందరికీ ఇక్కడనే భోజనాలు ఉంటాయి. ఇక్కడనే పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా భోజనాలు ఏర్పాటు చేయమని చెప్పారు. అందరికీ మీకు భోజనాలు ఇక్కడ ఏర్పాటు చేస్తాము. మీ సలహా చెప్తే గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, పేరెంట్స్ మీటింగ్ అని చెప్పి మీరు వెరైటీగా చికెన్లు, బలవలు అలాంటివి ఏమొద్దు. పిల్లలు ఏదైతే తింటున్నారో అదే పేరెంట్స్ కూడా పెడితే, ఓహో మన పిల్లలు కూడా ఇంత మంచి ఆహారాన్ని పాఠశాలలో తింటున్నారు, పర్వాలేదు, బాగానే ఉంది అలాంటి చెప్పి తల్లిదండ్రులు కూడా మధ్యాహ్న భోజనం గురించి సలహాలు సూచనలు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి పిల్లలకి ఏదైతే పెడుతున్నారో అదే చేయమని చెప్పారు. కాబట్టి ఆ రోజు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. కాబట్టి మీరందరూ ఆ రోజు కార్యక్రమంలో పాల్గొని, ఆ రంగోలీ కార్యక్రమంలో పోటీల్లో పాల్గొని, మధ్యాహ్నం భోజనాలు కూడా ఇక్కడనే ఉంటాయి. 12:30 గంటల కార్యక్రమం కూడా అయిపోతుంది. కాబట్టి మీరు ఆ ఒక్కరోజుకు మీ పిల్లల కోసం ఆ ఒక్కరోజు మీరు పాఠశాల దగ్గరికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మీ అందరికీ మా పాఠశాల తరఫున ఆహ్వానం పలుకుతున్నాము. మీకు ఈ కార్యక్రమం గురించి తెలియజేయడానికి వచ్చినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీ సలహాలు సూచనలు ఇచ్చేవాటైతే ఎలా చేస్తే బాగుంటుందో ఆ రోజు చెప్పేవాళ్ళు చెప్పండి. మనము మన పాఠశాలలో అభివృద్ధి చేసుకోవడానికి సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా మీకు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ అమ్మా.